Hello everyone, my name is Pravin, currently doing my graduation in IIIT RANCHI. I welcome everyone to my YouTube channel. I also welcome everyone to this Python introductory tutorial. In this tutorial, we'll walk through some of the basic concepts of programming language, classification of programming language, understanding features of programming language, and hence we will understand different traits and features and characteristics of Python programming language, and thus we'll define the definition of Python programming language, and hence we'll wrap up the session by understanding the complete execution of Python programming language. సో చాలామంది మనకి బిగినర్స్ ఉంటారు, అదేవిధంగా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరైతే పైథాన్ లాంగ్వేజ్ని బిగినింగ్ లాంగ్వేజ్గా నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా మేజర్ అడ్వాంటేజ్ అనమాట. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు పైథాన్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, వేరే లాంగ్వేజెస్ మీరు చాలా సింపుల్గా నేర్చుకుంటారు. సో పైథాన్ లాంగ్వేజ్ అనేది ఒక వరల్డ్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ మేజర్ ఫీచర్ ఏంటంటే ఇందులో మనం దీన్ని చాలా ఫాస్ట్గా నేర్చుకోగలం. ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. సో మీరు పైథాన్ కనుక నేర్చుకుంటే వేరే లాంగ్వేజ్ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. సో బిఫోర్ స్టార్టింగ్ ది యాక్చువల్ ట్యుటోరియల్, we need to understand some essentials and fundamentals of programming language, and in this tutorial we will understand these fundamentals in detail. But before commencement of actual tutorial, if you like this content, please do consider to hit on that subscribe button, like button, and please do comment. Everyone will have different scope of understanding and teaching, so if you like this content, please consider to hit on that subscribe button and like button. మీ కామెంట్స్ ఇవ్వండి, కామెంట్స్ తీసుకుంటా, అండ్ మీ కామెంట్స్ బట్టి నేను ఇంప్రూవ్ కూడా అవుతాను. సో లెట్ us commence today's session by understanding the fundamentals of programming language. ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క డెఫినేషన్ ఏంటో మనం చూద్దాం. డే టు డే లైఫ్లో మనం డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడుతూ ఉంటాం. మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం మాట్లాడుతూ ఉంటాం. అది ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఇంకా ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. సిమిలర్లీ మన కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఈ ఎలక్ట్రానిక్ డివైస్ని కూడా మనం ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు. బేసికల్గా మన వర్క్స్ని మనం చేయించుకోవడానికి మన ఈ మషిన్ని మనం ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు. అది ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి వీ కెన్ ఇన్స్ట్రక్ట్ ఇట్. బట్ ఎప్పుడైతే మనం ఈ కంప్యూటర్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నామో అప్పుడు మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం పాటించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఒక లాజికల్ సీక్వెన్స్లో ఉండాలి. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లాజికల్ సీక్వెన్సెస్ ఆర్ నోన్ యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది మన డెఫినేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో యాజ్ ఏ హ్యూమన్ మనకి చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం మాట్లాడుతూ ఉంటాం. అది హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు. సిమిలర్లీ అదేవిధంగా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో లెట్ us అండర్స్టాండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డిఫరెంట్ టైప్స్లో మనం వాటిని క్లాసిఫై చేయొచ్చు. ఒకటి వచ్చేసి బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్, ఇంకోటి వచ్చేసి బేస్డ్ ఆన్ యూజ్. ఈ బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే, బేసికల్గా ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు బేస్డ్ ఆన్ టైం కాంప్లెక్సిటీ, బేస్డ్ ఆన్ స్పేస్ కాంప్లెక్సిటీ, బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ఫీచర్స్ మనం వాటిని క్లాసిఫై చేస్తాం అనమాట. ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్. అదేవిధంగా ఏదైతే స్పెసిఫిక్ లాంగ్వేజ్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, దాన్ని స్పెసిఫిక్గా యూజ్ చేస్తున్నామా లేదా దాన్ని జనరల్ పర్పస్గా యూజ్ చేస్తున్నామా అనే దాన్ని కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. అది వచ్చేసి ఆన్ ద బేసిస్ ఆఫ్ యూజ్. సపోజ్ మీరు పైథాన్, బేసికల్గా మన పైథాన్ని ఒక స్పెసిఫిక్ థింగ్ని డెవలప్ చేయడానికే వాడడం. మనం జనరల్గా దాన్ని వాడుతూ ఉంటాం. పైథాన్ అప్లికేషన్ అనేది మన చాలా చోట్ల ఉంటుంది, అందుకే దాన్ని మనం జనరల్ పర్పస్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనే మనం అంటాం. సో ఇదంతా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్ us అండర్స్టాండ్ ది క్లాసిఫికేషన్ బై అండర్స్టాండింగ్ ది మషిన్ లాంగ్వేజ్. సో అండర్స్టాండింగ్ మషిన్ లాంగ్వేజ్. సో ఇంట్రడక్షన్ అప్పుడే నేను మీకు చెప్పాను, మన కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ దాన్ని మనం ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు అని కూడా మనకి చెప్పాను. సో ఈ మషిన్కి ఒకే లాంగ్వేజ్ డైరెక్ట్గా అర్థమవుతుంది, అది వచ్చేసి మషిన్ లాంగ్వేజ్. ఎస్, మషిన్కి ఒకే డైరెక్ట్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, అది వచ్చేసి మషిన్ లాంగ్వేజ్. సో ఈ మషిన్ లాంగ్వేజెస్ అనేది మనకి బేసికల్గా బైనరీ లాంగ్వేజ్. ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది మనకి 0s and 1sలో ఉంటుంది. ఇది మీరు నేర్చుకునే ఉంటారు. ఒకవేళ మీకు తెలియకపోతే, బైనరీ పేరులోనే ఉంది, బై మీన్స్ 2. సో దిస్ కంటైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0s and 1s. అండ్ ఈ బైనరీ లాంగ్వేజ్ మన కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థమవుతుంది. వేరే లాంగ్వేజెస్ దేని కూడా మనకి కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థం అవ్వదు. దానికి జావా డైరెక్ట్గా అర్థం అవ్వదు, C++ డైరెక్ట్గా అర్థం అవ్వదు, పైథాన్ కూడా దానికి డైరెక్ట్గా అర్థం అవ్వదు. సో మషిన్కి ఒకే ఒక లాంగ్వేజ్ డైరెక్ట్గా అర్థమవుతుంది, అది వచ్చేసి మషిన్ లాంగ్వేజ్. అండ్ ఇది వచ్చేసి మనకి బైనరీ లాంగ్వేజ్. సో బైనరీ లాంగ్వేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే అది వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. ఓకే, అది వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్.
ఈ ప్లాట్ఫామ్ డిపెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్, దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ అయితే ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, ఈ మెషిన్ లాంగ్వేజ్ వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. ఈ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అవ్వడం వల్ల దీంట్లో ఎవరు కూడా స్పెషలైజేషన్ అనేది చెయ్యరు. సో మనం పైథాన్లో స్పెషలైజ్ అవుతాం, జావాలో స్పెషలైజ్ అవుతాం, కానీ మెషిన్ లాంగ్వేజ్లో ఎవరు కూడా స్పెషలైజ్ అవ్వరు, బికాస్ ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. ఓకే, ఈ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అవ్వడం వల్లే దీన్ని మనం లో లాంగ్వేజ్ అని అంటాం. ఈ లో లాంగ్వేజ్ ఏంటి, లో లాంగ్వేజ్ ఫీచర్స్ ఏంటి, ఏదైనా ఒక లాంగ్వేజ్ లో లాంగ్వేజ్ అవ్వాలంటే దాని క్యారెక్టర్స్ ఏంటి, దాని ట్రేట్స్ అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి, మెషిన్ లాంగ్వేజ్ ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఎ లో లాంగ్వేజ్. అండ్ ఈ మెషిన్ లాంగ్వేజ్ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, బేసికల్గా ఈ లాంగ్వేజ్ కదా మనకి కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థమవుతుంది. సో దీని ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, దీని అక్యురసీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరితో అయినా డైరెక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేయగలిగితే వాటితో అదే కదా మనం ఫాస్ట్గా అర్థమవుతుంది. సపోజ్ మన ఫ్రెండ్స్ కనుక డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వామనుకోండి, సో అప్పుడే కదా మనకు బాగా అర్థమవుతుంది. సో మనం మెషిన్ లాంగ్వేజ్ కూడా అంతే, మన మెషిన్ లాంగ్వేజ్తో డైరెక్ట్గా మనం హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతాం. అండ్ డైరెక్ట్గా మన హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మనం ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ మెషిన్ లాంగ్వేజ్. సో ఇది వచ్చేసి మన మెషిన్ లాంగ్వేజ్. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఈ మెషిన్ లాంగ్వేజ్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే జీరోస్ అండ్ వన్స్. ఈ జీరోస్ అండ్ వన్స్ మనకు అసలు అర్థమే కాదు. ఇది మెషిన్కి అర్థం అవుతుంది, బట్ మనకు అర్థం కాదు. సో మన కంప్యూటర్ని ఇన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనకి ఇది అర్థం కాదు కాబట్టి సో మనకి ఇంకో లాంగ్వేజ్ డెవలప్ చేయడం అనేది జరిగింది, అదే మనకి అసెంబ్లీ లాంగ్వేజ్. సో అండర్స్టాండింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే బేసికల్గా మనకి జీరోస్ వన్స్ బదులు కొన్ని అబ్రివియేషన్స్ అండ్ సింబల్స్ ఉంటాయి. ఈ అబ్రివియేషన్స్ అండ్ సింబల్స్నే మనం నిమోనిక్స్ అని అంటాం. సో ఈ అబ్రివియేషన్స్ అండ్ అబ్రివియేషన్స్ అండ్ సింబల్స్నే మనం నిమోనిక్స్ అంటాం. అండ్ ఈ నిమోనిక్స్ మనకి బాగా అర్థమవుతుంది. సో మనం మన ఓన్ లాజిక్తో మనం సిస్టమ్ని మనం ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో బట్ అసెంబ్లీ లాంగ్వేజ్తో కూడా మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ లో లాంగ్వేజ్. ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఎందుకు, దీన్ని లో లాంగ్వేజ్ ఎందుకు అంటారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మెషిన్ లాంగ్వేజ్ గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం. అది డైరెక్ట్గా మనం హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతామని కూడా మనం ఇందాక డిస్కస్ చేసాం. సిమిలర్లీ ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా మనం డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతాం. ఎస్, మన హార్డ్వేర్ ఏంటంటే బేసికల్గా మనకి మన కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కనుక మీరు చూసినట్లయితే మనకి చాలా రిజిస్టర్స్ ఉంటాయి, ప్రాసెసర్స్ ఉంటాయి. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో మనం ఎప్పుడైతే ఇన్స్ట్రక్ట్ చేస్తామో మనం డైరెక్ట్గా ప్రాసెసర్తోనే మనం ఇంటరాక్ట్ అవుతాం. సో డ్యూ టు దిస్ ఫీచర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అ లో లాంగ్వేజ్. మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి హార్డ్వేర్తో, దీన్ని మనం లో లాంగ్వేజ్ అని అంటాం. ఈవెన్ తో వీఆర్ ఇన్స్ట్రక్టింగ్ in our own logic due to availability of one feature, that is we are instructing the computer or machine directly, so directly with the hardware. That's why it is a low language. So basically ఇది మన అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఇక్కడ కనుక మీరు కోడ్ స్నిప్పెట్ కనుక చూసారనుకోండి, MOVAX5. సో ఈ MOV ఇది చూసారా, ఇది మనకు నిమోనిక్, దీని మీనింగ్ వచ్చేసి మూవ్. అండ్ ఇక్కడ మనకి ఈ నిమోనిక్ చూసారనుకోండి, ADD, దీని మీనింగ్ వచ్చేసి అడిషన్. బేసికల్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ 5 నెంబర్ని మనం రిజిస్టర్ మీద మూవ్ చేసేస్తున్నాం అండ్ దాన్ని మనం 3తో యాడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం కంప్యూటర్ని ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు. బట్ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి ఇది లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇది వచ్చేసి మన అసెంబ్లీ లాంగ్వేజ్. సో దాని తర్వాత మనం అసలు లో లాంగ్వేజ్ ఏంటో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మెషిన్ లాంగ్వేజ్ కూడా లో లాంగ్వేజే, అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా లో లాంగ్వేజే. సో లో లాంగ్వేజ్ డెఫినేషన్ కనుక మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, వాటి క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దే ఆర్ క్లోజ్ టు మెషిన్ కోడ్. ఎస్, మన మెషిన్ లాంగ్వేజ్ చూసాం, అందులో కూడా మన మెషిన్ కోడే ఉంటుంది, జీరోస్ అండ్ వన్స్. అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా మనం చూసాం. అండ్ మెషిన్ లాంగ్వేజ్ని అసెంబ్లీ లాంగ్వేజ్ని మనం ఎందుకు లో లాంగ్వేజ్ అన్నామంటే, మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి దాన్ని లో లాంగ్వేజ్ అని అంటాం. సో లో లాంగ్వేజ్ మేజర్ అడ్వాంటేజెస్ వచ్చి ఇదే. ఏదైనా ఒక లాంగ్వేజ్ లో లాంగ్వేజ్ అవ్వాలంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకు కావాలి. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, అది మెషిన్ కోడ్కి చాలా దగ్గరగా ఉండాలి, పైగా మనం అదొక ప్లాట్ఫామ్ డిపెండెంట్ అయి ఉండాలి. ఇంకోటి వచ్చేసి అది
హార్డ్వేర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయి ఉండాలి. సో ఈ 3 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయ్యామనుకోండి, అప్పుడు మనం దాన్ని ఆ లాంగ్వేజ్ని ఒక లో లాంగ్వేజ్ అని అనొచ్చు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి లో లాంగ్వేజ్ ఎగ్జాంపుల్స్ మెషిన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్. మీకు ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మెషిన్ ఎందుకు లో లాంగ్వేజ్, అదేవిధంగా అసెంబ్లీ లో లాంగ్వేజ్ ఎందుకు కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇది వచ్చేసి లో లాంగ్వేజ్. సో తర్వాత వచ్చేసి మనకి హై లెవెల్ లాంగ్వేజ్. సో లో లాంగ్వేజెస్తో మేజర్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్గా అది వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఎందుకంటే సపోజ్ మనకి డిఫరెంట్ విండోస్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి విండోస్ కావచ్చు, యూబెంటు కావచ్చు, లైనక్స్ కావచ్చు, ఆర్ మ్యాక్ కావచ్చు. సో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం డిఫరెంట్ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. సపోజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ మనం సర్టెన్ అబ్రివేషన్స్ చూసాం కదా, ఆ అబ్రివేషన్స్ డిఫరెంట్ ప్రాసెసెస్ మీద మనం డిఫరెంట్గా రాయాల్సి ఉంటుంది. అందుకే దాన్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ అన్నారు. సో అలా చేయడం వల్ల మనకు కూడా అది స్పెషలైజ్ చేయడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క సెట్ ఆఫ్ నిమోనిక్స్ నేర్చుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఇంకో లాంగ్వేజ్ డెవలప్ చేయడం జరిగింది. అది వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజెస్ కనుక మనం చూసినట్లయితే అది బేసికల్గా ఎందుకు డిజైన్ చేశారంటే మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీ అయి ఉండాలి. బేసికలీ దే షుడ్ నాట్ బి మషిన్ ఫ్రెండ్లీ, దే షుడ్ బి యూజర్ ఫ్రెండ్లీ. సో మన ఓన్ లాజిక్తో మనం రాసే ఒక లాంగ్వేజ్ ఉండాలి. అదే వచ్చేసి మనకి హై లెవెల్ లాంగ్వేజ్. సో ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ కూడా మనకి హ్యూమన్ ఫ్రెండ్లీ అప్రోచ్. సో ఇవన్నీ కూడా మనకి హ్యూమన్ ఫ్రెండ్లీయే అంతే. సో ఏదైనా ఒక లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఉండాలంటే కొన్ని క్రైటీరియా అనేది ఫాలో ఉండాలి. ఆ క్రైటీరియా మనకు వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం చూసినట్లయితే అది వచ్చేసి మనకి హ్యూమన్ రీడబుల్ అయి ఉండాలి. సో మా మషిన్ లాంగ్వేజ్ కనుక చూస్తే 0s 1s అవి మనకి ఏం అర్థం కావు. సో అది హ్యూమన్ రీడబుల్ కాదు. సో ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి మనకి హై లెవెల్ లాంగ్వేజ్ ఉన్నాయి. సో హై లాంగ్వేజ్ మేజర్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అది వచ్చేసి హ్యూమన్ రీడబుల్. మనం దాన్ని రీడ్ చేయగలిగేటట్టు ఉండాలి, మనం దాన్ని నేర్చుకునేటట్టు ఉండాలి. అండ్ అదేవిధంగా అది నేర్చుకున్న తర్వాత మనం కంప్యూటర్ని ఇన్స్ట్రక్ట్ చేసేటట్టు ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే దాన్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. అది వచ్చేసి వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్. ఇంకో క్యారెక్టరిస్టిక్ ఏంటంటే పోర్టబిలిటీ. ఇందాక మనం చెప్పాం కదా ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఏంటంటే, సో ఈ హై లాంగ్వేజ్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఏంటంటే బేసికల్గా మనం ఒక కోడ్ ఒక దగ్గర రాసామనుకోండి, సేమ్ కోడ్ని మనం డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం ఎక్స్పోర్ట్ చేసేసి కొన్ని మైనర్ చేంజ్ చేసి మనం రన్ చేయొచ్చు. సో ఇందాకలో మనం మషిన్ లాంగ్వేజ్ చూసినట్లయితే మెషిన్ కానీ అసెంబ్లీ లాంగ్వేజ్ చూసినట్లయితే ఒక్కొక్క ప్లాట్ఫామ్ మీద ఒక్కొక్క విధంగా రాయాల్సి ఉంటుందని చెప్పాను. కానీ హై లెవెల్ లాంగ్వేజ్లో మనకి అలా రాయవలసిన అవసరం లేదు. సో ఏ సిస్టంలో అయినా మనం ఒక కోడ్ రాసి దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసి మనం సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. దీన్నే మనం పోర్టబిలిటీ అంటాం. సో వీ కెన్ పోర్ట్ a code which is written in one particular operating system to different operating system and we can run successfully. So this is portability. దాని తర్వాత లైబ్రరీస్. ఈ లైబ్రరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. పైథాన్లో కూడా మనకి చాలా లైబ్రరీస్ ఉంటాయి. సో ఈ లైబ్రరీస్ అనేది ఇప్పుడు కాదు, మన తర్వాత ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ హై లెవెల్ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి, హై లెవెల్ లాంగ్వేజ్లో మనకి చాలా రిచ్ లైబ్రరీస్ ఉంటాయని ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఎఫిషియన్సీ. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మన లో లెవెల్ లాంగ్వేజ్ కనుక చూసినట్లయితే మన లో లాంగ్వేజ్లో మనం డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి దాని ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ మన ఫ్రెండ్కి మనకి కూడా తెలుగు వచ్చి అనుకోండి, మన తెలుగులో మాట్లాడచ్చు. సో మన కన్సర్వేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ మన తెలుగు ఫ్రెండ్కి ఒకవేళ తెలుగు ఫ్రెండ్ కాదు, సపోజ్ మన హిందీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, మన హిందీలో మనకి మాట్లాడడం రాదు. సో పక్కన మన ఫ్రెండ్కి తెలుగు వచ్చు, అదేవిధంగా హిందీ వచ్చు. సో మనం తెలుగులో చెప్తే ఆడు హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఇలా కొంచెం ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొంచెం లేట్ అవుద్ది కదా, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది. సిమిలర్లీ మనకి ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అది మన మషిన్కి డైరెక్ట్గా అర్థం కాదు. సో ఈ హై లాంగ్వేజ్ని మనం మషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అందుకే దీని ఎగ్జిక్యూషన్ కొంచెం స్లోగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎఫిషియన్సీ. ఎగ్జాంపుల్ వచ్చేసి పైథాన్, జావా, C++, C#, జావాస్క్రిప్ట్ ఎక్సెట్రా. సో ఇక్కడ నేను సి లాంగ్వేజ్ ఇంక్లూడ్ చేయలేదు. సి లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎన్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ లో లెవెల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఎ మీడియం లెవెల్ లాంగ్వేజ్. సో సి ఎందుకు మీడియం లెవెల్ లాంగ్వేజ్ అని తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us అండర్స్టాండ్ ది
కన్వర్షన్స్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనం ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్ రాస్తామో అది వచ్చేసి హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్, అండ్ అది మన మషిన్కి డైరెక్ట్గా అర్థం కాదు. సో మనం ఏం చేయాలి, హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మషిన్ లాంగ్వేజ్లో మనకి కన్వర్ట్ చేయాలి. సో ఆ కన్వర్ట్ చేయడానికి బేసికల్గా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కంపైలర్స్, ఒకటి వచ్చేసి ఇంటర్ప్రిటర్స్. ఈ కంపైలర్స్ మనకి ఏం చేస్తుంది, హై లాంగ్వేజ్ టు లో లాంగ్వేజ్ మనకి కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ లో లాంగ్వేజ్ డైరెక్ట్గా మన మషిన్కి అర్థమవుతుంది, మషిన్కి అర్థమవుతుంది, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ కంపైలర్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనం ఎప్పుడైతే మనకు ఒక కోడ్ రాస్తామో ఆ కోడ్ని కంపైలర్ ఏం చేస్తుందంటే ఒకేసారి మొత్తం కన్వర్ట్ చేసేస్తుంది. అందుకే దాన్ని కంపైలర్ అని అంటాం. ఒకేసారి మొత్తం మనకి కంపైల్ చేసేస్తుంది. కంపైల్ అంటే ఒకేసారి మొత్తం మషిన్ కోడ్లో మనకి ట్రాన్స్లేట్ చేసేస్తుంది అనమాట. సో అది వచ్చేసి మన కంపైలర్. సో ఏదైతే మన హై లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ రాస్తామో ఆ లాంగ్వేజ్ని ఒకేసారి మొత్తం మషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ కన్వర్ట్ చేసిన మషిన్ లాంగ్వేజ్ మనకి మషిన్కి డైరెక్ట్గా అర్థమైపోయింది అండ్ అది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇది కంపైలర్. అదే ఇంటర్ప్రిటర్ కనుక మనం చూసామనుకోండి, సో మన ఓన్ లాజిక్తో మనం ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తాం కదా, అండ్ ఇంటర్ప్రిటర్ కనుక మనం కన్వర్షన్కి యూజ్ చేసామనుకోండి, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్ మనకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అన్లైక్ కంపైలర్స్, దే ట్రాన్స్లేట్ లైన్ బై లైన్, దే ఇంటర్ప్రిట్ లైన్ బై లైన్. బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే మనకి లైన్ బై లైన్ మనకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత అది మనకి మషిన్ కోడ్లో ట్రాన్స్లేట్ అయిపోద్ది అండ్ మషిన్ కోడ్ మనకి మషిన్కి అర్థమైపోద్ది అండ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి కన్వర్టర్స్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజెస్. మనకి 2 టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కంపైలర్స్, ఇంకోటి వచ్చేసి ఇంటర్ప్రిటర్స్. సో కంపైలర్స్ వచ్చేసి ఒకేసారి కంపైల్ చేసేస్తుంది, ఇంటర్ప్రిటర్స్ లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేసేస్తుంది. కంపైల్ మీనింగ్ ఏంటంటే మనకి మొత్తం ఒకేసారి చేయడాన్ని కంపైల్ అంటాం, లైన్ బై లైన్ చేస్తుందని ఇంటర్ప్రిటింగ్ అని అంటాం. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ compilers and interpreters. So let us actually dive and differentiate between compilers and interpreters. సో ఫస్ట్ మనం కంపైలర్ కనుక చూసినట్లయితే కంపైలర్ కన్వర్షన్ అనేది మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఒకేసారి మనం ట్రాన్స్లేట్ చేస్తున్నాం కాబట్టి కంపైలర్ ఈజ్ ఫాస్ట్. అదే లైన్ బై లైన్ మనం ఏదైనా లైన్ బై లైన్ చేసామనుకుంటే అది కొంచెం స్లోగా ఉంటుంది కదా. సో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది కాబట్టి అది కొంచెం స్లోగా ఉంటుంది. సో కంపేర్ టు కంపైలర్ ఇట్ ఈస్ స్లో. సో దాని తర్వాత నెక్స్ట్ కనుక మనం డిఫరెన్షియేట్ చూసామనుకోండి, ఎర్రర్స్ ఆర్ డిటెక్టెడ్ వైల్ కంపైలేషన్ అండ్ డిస్ప్లేడ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. సో కంపైలర్స్ మనకి బేసికల్గా ఏం చేస్తుంది అంటే మనం ఒకేసారి కంపైల్ చేస్తుంది అని చెప్పాను కదా, అది మనకి బిఫోర్ ఎగ్జిక్యూషనే అవుతుంది. మనం కోడ్ రాస్తూ వెళ్తాం కదా, ఆటోమేటిక్గా అది మనకి మొత్తం ఒకేసారి ట్రాన్స్లేట్ అయిపోద్ది. బిఫోర్ ఎగ్జిక్యూషన్ మన ప్రోగ్రామ్ని రన్ చేయకముందే మొత్తం కంపైల్ అయిపోద్ది, అది వెలగా మనకి ఎర్రర్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి కంపైలర్. కానీ ఇంటర్ప్రిటర్ మనకి మన ప్రోగ్రామ్ రాస్తాం కదా, ప్రోగ్రామ్ని రన్ చేసిన తర్వాత మనకి మొత్తం ఎర్రర్స్ అనేది ఐడెంటిఫై అయ్యింది అండ్ యాక్చువల్గా మనకి రన్ అయ్యింది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో కంపైలర్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ అండ్ ఇంటర్ప్రిటర్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. సో థర్డ్ పాయింట్ కనుక మనం డిస్కస్ చేసినట్లయితే కంపైల్ కోడ్ నీడ్స్ టు బి రీకంపైల్డ్ టు రన్ ఆన్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, దిస్ ఈజ్ ట్రూ. మనం ఏదైతే కంపైల్ కోడ్ని మనం ఒకేసారి కంపైల్ చేసేసామో సో ఇది మనం డిస్కస్ చేద్దాం. ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇది మనం తర్వాత ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ప్రస్తుతానికైతే ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ లేటర్ ఆన్. సో ఫోర్త్ పాయింట్కి మనం చూసినట్లయితే ఇట్ రిక్వైర్స్ మోర్ మెమరీ టు ట్రాన్స్లేట్ ద సోర్స్ కోడ్ అట్ వన్స్. అంతే కదా, ఒకేసారి మనం చేస్తున్నాం కాబట్టి మనకి మనకి సోర్స్ కోడ్కి ఎక్కువ మెమరీ అనేది అవసరం. ఎందుకంటే మనం అన్ని ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకేసారి మనం చేస్తున్నాం, అందుకే మనకి ఆ మెమరీ అనేది ఎక్కువ కావాలి. అదే కనుక ఇంటర్ప్రిటర్ కనుక చూస్తున్నా అది లైన్ బై లైన్ మనకి చేస్తుంది కాబట్టి దానికి అంతగా మెమరీ స్పేస్ అవసరం ఉండదు. ఫిఫ్త్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే డీబగ్గింగ్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ డ్యూ టు బ్యాచ్ ప్రాసెసింగ్ ఆఫ్ ద కోడ్. అదే డీబగ్గింగ్ ఈజ్ ఈజియర్ డ్యూ టు లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. సో ఇది కూడా మనం తర్వాత ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు డీబగ్గింగ్ అంటే ఏంటి, సో ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ ఇవన్నీ we will discuss later. So these are the major differences between compiler and interpreter. సో తర్వాత మనం చూసామైతే
మీడియం లెవెల్ లాంగ్వేజ్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, సి లాంగ్వేజ్ అనేది ఒక మీడియం లెవెల్ లాంగ్వేజ్. అది లో లాంగ్వేజ్ కాదు, యాజ్ వెల్ యాజ్ అదొక హై లెవెల్ లాంగ్వేజ్ కూడా కాదు, అదొక మీడియం లెవెల్ లాంగ్వేజ్. సో మనం అసలు లో లాంగ్వేజ్ ఏంటో చూసాం, అదేవిధంగా ఒక హై లాంగ్వేజ్ ఏంటో కూడా మనం చూసాం. లో లాంగ్వేజ్ ఫీచర్స్ మనం ఏమని డిస్కస్ చేసాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి అది మెషిన్ ఫ్రెండ్లీ, అంతే కదా, అది మెషిన్ ఫ్రెండ్లీ, మెషిన్కి డైరెక్ట్గా అర్థమవుతుంది కాబట్టి అది మెషిన్ ఫ్రెండ్లీ. పైగా అది మనకి బైనరీ ఫామ్లో ఉంటుంది, పైగా మనం హార్డ్వేర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం. అది మనకి లో లాంగ్వేజ్. అదే హై లెవెల్ లాంగ్వేజ్ కనుక మనం చూసినట్లయితే అది యూజర్ ఫ్రెండ్లీ, బేసికల్గా మనకు అర్థమయ్యేది అండ్ మనం మన ఓన్ లాజిక్తో మనం ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు. అది వచ్చేసి మన హై లాంగ్వేజ్. అండ్ ఇంకో ఫీచర్ ఏంటది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకో ఫీచర్స్ వచ్చేసి బేసికల్గా మనకి దాంట్లో చాలా రిచ్ లైబ్రరీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయని మనం చూసాం. సో సి లాంగ్వేజ్ మనకి అటు లో లాంగ్వేజ్ కాదు, అటు హై లాంగ్వేజ్ లెవెల్లో కూడా మనం దాన్ని డివైడ్ చేయలేదు. సో ఎందుకు దీన్ని మనం హై లాంగ్వేజ్లో కాకుండా లో లాంగ్వేజ్లో డివైడ్ చేసాము మనం. సో సి లాంగ్వేజ్ కూడా మనం నేర్చుకుంటాం, అది కూడా హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. దాన్ని మనం హై లాంగ్వేజ్లో కేటగిరీస్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే బేసికల్గా మనం సి లాంగ్వేజెస్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ వచ్చేసి పాయింటర్స్. బేసికల్గా ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్తో మనం డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యేది దేని ఫీచర్, ఇది వచ్చేసి లో లాంగ్వేజ్ ఫీచర్. సో సి లాంగ్వేజ్కి లో లాంగ్వేజ్ ఫీచర్స్ ఉండడం వల్ల, మళ్ళీ హై లాంగ్వేజ్ ఫీచర్స్ ఉండడం వల్ల దీన్ని మీడియం లెవెల్ లాంగ్వేజ్గా మనం డివైడ్ చేయడం జరిగింది. సో ఇట్స్ నాట్ ఏ లో లాంగ్వేజ్, ఇట్స్ నాట్ హై లెవెల్ లాంగ్వేజ్, ఇట్స్ ఎ మీడియం లెవెల్ లాంగ్వేజ్ due to availability of its characteristics of both low level language and high level language. హై లెవెల్ లాంగ్వేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇట్ ఈస్ హ్యూమన్ ఫ్రెండ్లీ, మనం అండర్స్టాండ్ చేసుకోగలం. అండ్ మనం సి లాంగ్వేజ్ నేర్చుకుంటాం, అవన్నీ మనం రాస్తాం. సో అది హ్యూమన్ అండర్స్టాండబుల్, అందుకే అది అది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హై లాంగ్వేజ్. లో లాంగ్వేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దీనికి పాయింటర్స్. ఆ పాయింటర్స్ అనేది మనం హార్డ్వేర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం, విచ్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లో లాంగ్వేజ్. సో డ్యూ టు దిస్ అవైలబిలిటీ ఆఫ్ low languages and high level language characteristics, C language is considered medium level language. సో ఇది వచ్చేసి మనం మీడియం లెవెల్ లాంగ్వేజ్. సో ఇదిగో ఇక్కడ నేను మీరు చూసినట్లయితే ప్రొవైడ్స్ డైరెక్ట్ యాక్సెస్ టు మెమరీ త్రూ పాయింటర్స్. ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్స్ ఎవరికైనా తెలియకపోతే గుర్తుపెట్టుకోండి. సో పాయింటర్స్ అంటే ఏం లేదు, బేసికల్గా ఒక వేరియబుల్లో వేరియబుల్ ఒక అడ్రస్ స్టోర్ చేయడానికి పాయింటర్స్ మనం యూజ్ చేస్తాం. సో ఆ అడ్రస్ అనేది మనం యూజ్ చేస్తే మెమరీ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతాం. సో ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లో లెవెల్ లాంగ్వేజ్. సో ఈ పాయింటర్స్ వల్ల మనకి అది హార్డ్వేర్ దగ్గర డైరెక్ట్ కంట్రోల్ అందిస్తుంది, డైరెక్ట్గా మనం హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ మీడియం లెవెల్ లాంగ్వేజ్. సో దిస్ ఇస్ అన్ అసైన్మెంట్ క్వశ్చన్. అసైన్మెంట్ ఏంటంటే బేసికల్గా C++ కూడా మనకి లో లెవెల్ ఆపరేషన్స్ అనేది మనకి అలో చేస్తుంది. ఎందుకంటే C++లో కూడా మనకి పాయింటర్స్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ అనేది మనకు ఉంటుంది. సో దిస్ ఇస్ క్యారెక్టర్స్ ఆఫ్ లో లెవెల్ లాంగ్వేజ్. బట్ దీన్ని మనం C++ని మనం మీడియం లాంగ్వేజ్ కన్సిడర్ చేయకుండా దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని మనం అంటాం. సో దాన్ని హై లాంగ్వేజ్ ఎందుకు కన్సిడర్ చేస్తారో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. మనం చూసాం సి లాంగ్వేజ్ మనకి మీడియం లాంగ్వేజ్ ఎందుకో చూసాం. సో సేమ్ C++లో కూడా మనకి అదే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ ఉన్నా మనం దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. సో దిస్ ఈజ్ అసైన్మెంట్ ఫర్ యూ. సో నెక్స్ట్ వీ హ్యావ్ క్లాసిఫికేషన్ ఆన్ బేసిస్ ఆఫ్ యూజ్. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్ మొత్తం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఒకటి వచ్చేసి మెషిన్ లాంగ్వేజ్, ఇంకోటి వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్. రెండు కూడా మనకి లో లెవెల్ లాంగ్వేజెస్. దాని తర్వాత మనం హై లెవెల్ లాంగ్వేజ్ డిస్కస్ చేసాం అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత మనం మీడియం లెవెల్ లాంగ్వేజ్ కూడా డిస్కస్ చేసాం. అవన్నీ బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ బేసిస్ ఆఫ్ యూజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం బేసిస్ ఆన్ యూజ్ కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ యూజ్ ఏంటో మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చేసి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్, సో పేరులోనే ఉంది మనకి జనరల్ అంటే ఏంటి, బేసికల్గా మనం జనరల్గా దేనైనా అన్నిట్లో వాడతామంటే దాన్ని మనం జనరల్ అని అంటాం. సపోజ్ మీరు పైథాన్ కనుక చూసుకున్నారనుకోండి, పైథాన్ అప్లికేషన్ అనేది మనకి చాలా చోట్ల ఉంటుంది. సో మన ఏఐఎంఎల్లో మనం దాన్ని వాడతాం, వెబ్ డెవలప్మెంట్లో దాన్ని మనం వాడతాం, గేమింగ్ టెక్నాలజీలో దాన్ని మనం వాడతాం, ఐఓటీలో దాన్ని మనం వాడతాం. సో ఇది మన అన్నిట్లో వాడుతున్నాం కాబట్టి అది జనరల్ పర్పస్ లాంగ్వేజ్. ఓకేనా. సో జనరల్గా మనం
మోర్ దాన్ 1 or 2 మోర్ దాన్ 2 అప్లికేషన్స్ ఉంటే దాన్ని మనం జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అని అంటాం. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి పైథాన్, HTML, జావా ఎక్సెట్రా. సో HTML అని స్టార్టింగ్లో అది స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఉండేది, బట్ తర్వాత కొన్ని ఫీచర్స్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు మన HTMLతో గేమ్ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. సో ఇట్స్ బికమ్ అ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ ఓవర్ ఎ టైమ్ బై ఇంక్లూడింగ్ సమ్ ఫీచర్స్. తర్వాత వచ్చేసి స్పెసిఫిక్ పర్పసివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం చూసినట్లయితే మనం ఓన్లీ ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ దానికి వాడతాం. సపోజ్ మన సిక్వెల్ లైట్ చూసినా ఇవన్నీ బేస్ చేసి డేటాబేసెస్. సో ఈ మన డేటా స్టోర్ చేయడానికే దీన్ని మనం వాడుతుంది, ఇంకా దీన్ని మనం వాడం. సో స్పెసిఫిక్ యూజ్ కోసమే దీన్ని వాడుతున్నాం కాబట్టి దీన్ని మనం స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని మనం అంటాం. సో ప్లీజ్ డూ కామెంట్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పెసిఫిక్ పర్పసివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కామెంట్ సెక్షన్లో మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు. ఈ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీరు ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆన్ బేసిస్ ఆఫ్ యూజ్. తర్వాత మనం చూసినట్లయితే అండర్స్టాండింగ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. బేసికల్గా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిస్కస్ చేసేటప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ అనేది మనకి అర్థం అవ్వాలి. ఈ కాన్సెప్ట్ అప్రోచ్ చేయండి అర్థం అయితేనే మనకి లాంగ్వేజ్ బాగా అర్థమవుతుంది. లాంగ్వేజ్ యొక్క డెప్త్ అనేది మనకి బాగా అర్థమవుతుంది. సో దీన్ని మనం ఇన్ డీటెయిల్గా ఒకటొకటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి మాడ్యులర్ ప్రోగ్రామింగ్, ఇంకోటి వచ్చేసి ప్రొసీజర్ ప్రోగ్రామింగ్, ఇంకోటి వచ్చేసి ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ మనం అసలు ఈ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ ఏంటో మనం చూద్దాం. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనకి ఇవాల్వ్ అయి ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ ఏంటో మనకి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ మనం మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటో మనం చూద్దాం. ఎప్పుడైనా మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారనుకోండి, సపోజ్ అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నాం అనుకోండి, ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ అప్రోచ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ యూ షుడ్ అండర్స్టాండ్. సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ దిస్ మాడ్యులర్ ప్రోగ్రామింగ్. ఈ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ మనం పైథాన్ మాడ్యూల్స్ డిస్కస్ చేసేటప్పుడు ఈ మాడ్యూల్ అంటే ఏంటి, మాడ్యూల్ యాక్చువల్ డెఫినేషన్ ఏంటి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ మాడ్యులర్ ఏంటంటే ఒక లార్జ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ లార్జ్ ప్రోగ్రామ్ని మనం డిఫరెంట్ యూనిట్స్గా డివైడ్ చేస్తాం. ఆ డిఫరెంట్ యూనిట్స్ని మనం మాడ్యూల్స్ అని అంటాం. ఈ మాడ్యూల్స్ కూడా మనకి డిఫరెంట్ సబ్ డివైడ్గా మనం చేయొచ్చు. వాటిని మనం సబ్ మాడ్యూల్స్ అని అంటాం. బేసికల్గా ఈ మాడ్యూల్స్లో మనకి ఏముంటాయంటే మనకి ఇన్బుల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ క్లాసెస్ ఉంటాయి, ఇన్బుల్ట్ అట్రిబ్యూట్స్, సో ఇన్బుల్ట్ మెథడ్స్, సో అవన్నీ మనకి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది అర్థం కాకపోవచ్చు, బిగినర్ కాబట్టి ఇది మనకి అర్థం కాకపోవచ్చు. సో తర్వాత మనం పైథాన్ మాడ్యూల్స్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుంది. సో బట్ ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, మాడ్యులర్ ప్రోగ్రామింగ్లో మనకి మాడ్యూల్స్ ఉంటాయి, సబ్ మాడ్యూల్స్ ఉంటాయి, అండ్ ఈ మాడ్యూల్స్లో మనకి ఇన్బుల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ మెథడ్స్, ఇన్బుల్ట్ క్లాసెస్, ఇన్బుల్ట్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ మనకి ఉంటాయి. సో ఇవన్నీ ఇన్బుల్ట్ అంటే ఏంటి, బేసికల్గా ఏదైనా ప్రోగ్రామింగ్ వాటిని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు మనకు వస్తాయి, వాటిని మనం ఇన్బుల్ట్ అని అంటాం. సో అది వచ్చేసి మాడ్యులర్ ప్రోగ్రామింగ్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన సి లాంగ్వేజే. సో సి లాంగ్వేజ్ ఎవరైనా నేర్చుకున్నట్లయితే మీరు హ్యాష్ ఇంక్లూడ్ studio.h అని రాస్తూ ఉంటారు. సో బేసికల్ అది ఒక మాడ్యులే. సో అందుకే సి ఈజ్ అది కనుక మనకు హ్యాష్ ఇంక్లూడ్ studio.h మనం రాయకపోతే అసలు మనకి సి ప్రోగ్రామింగ్ అనేది మనం రాయలేము. సో సి ఈజ్ ఏ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి అది బాగా అర్థమవుతుంది. ఇఫ్ యూ ఆర్ నాట్, విల్ డిస్కస్ ఇన్ లేటర్ వన్స్ వీఆర్ డన్ విత్ పైథాన్ మాడ్యూల్స్. దాని తర్వాత వచ్చేసి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ కూడా మన తర్వాత ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ అయితే ప్రస్తుతానికైతే మనం కొంచెం ఒక ఓవర్వ్యూ అనేది మీకు ఇస్తాను. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ ఏంటంటే బేసికల్గా ప్రొసీజర్ పేరులోనే ఉంది. మనకి ప్రొసీజర్ అంటే ఏంటి, బేసికల్గా స్టెప్ బై స్టెప్, అదే కదా, స్టెప్ బై స్టెప్ దాన్ని కదా మనం ప్రొసీజర్ అని అంటాం. సో ఈ ప్రొసీజర్ ప్రోగ్రాంలో మనకి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఎగ్జిక్యూషన్ అనేది మనం చెప్పలేము. మనకి బేసికల్గా మనకి ఇక్కడ ఫంక్షన్స్, బేసికలీ ప్రొసీజర్ అంటే బేసికల్గా మనకి ఫంక్షన్ని రెఫర్ చేస్తుంది. సో ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మనం బిగినర్స్ కాబట్టి ఫంక్షన్స్ అంటే ఏంటో తెలియదు. సో విల్ డిస్కస్ లేటర్. Once we are done with the functions, we will discuss what actually
ప్రొసీజర్ లాంగ్వేజ్. సో ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఈ ఫంక్షనల్ ఓరియంటెడ్ అంటే ఏంటి, సో అన్నీ మనం తర్వాత ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే, బట్ అన్ని ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ప్రొసీజర్ ప్రోగ్రామింగ్. సో వీ విల్ డిస్కస్ ఇన్ లేటర్. సో ఫంక్షన్ ఒక డెఫినేషన్ అది మనకి తెలియాలి, అప్పుడే అవన్నీ మనకి బాగా అర్థం అవుతుంది. సో నౌ వీ విల్ స్కిప్ దట్ పార్ట్ అండ్ విల్ మూవ్ ఆన్ టు ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్. సో ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ ఏంటంటే బేసికల్గా మనకి ఈవెంట్ అనే డెఫినేషన్ మనకి తెలియాలి. బేసికల్గా ఈవెంట్ ఏంటంటే మనం ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం, మన కంప్యూటర్ మీద ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం అనుకోండి, దాన్నే మనం ఈవెంట్ అని అంటాం. సపోజ్ లెఫ్ట్ క్లిక్ కావచ్చు, మౌస్ లెఫ్ట్ క్లిక్ కావచ్చు, రైట్ క్లిక్ కావచ్చు, లేకపోతే కీబోర్డ్ మీద ఏమైనా ప్రెస్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ ఈవెంట్. సో ఇవన్నీ ప్రెస్ చేసి కూడా మనం కంప్యూటర్ని ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ ప్రెస్ చేసి కంప్యూటర్ ఇన్స్ట్రక్ట్ చేసే లాంగ్వేజ్ టైప్నే మనం ఈ కాన్సెప్ట్నే మనం ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ అని అంటాం. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి విజువల్ బేసిక్స్. సో దట్ ఈస్ అబౌట్ ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Now understanding the most important topic, that is object oriented programming. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టుడేస్ వరల్డ్లో సస్టైన్ అవ్వాలంటే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయి ఉండాలి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. బేసికల్గా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మొత్తం ఒక ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఆ ప్రోగ్రామ్ అంతా మనం ఒక ఆబ్జెక్ట్స్ ద్వారా మొత్తం ఆర్గనైజ్ చేస్తాం. బేసికల్గా ఆబ్జెక్ట్ వచ్చేసి అదొక కంటైనర్, దాంట్లో మనం మెథడ్స్, అట్రిబ్యూట్స్ అవన్నీ స్టోర్ చేస్తాం. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ప్రస్తుతానికి ఏదైతే గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. విల్ డిస్కస్ లేటర్ ఆన్ ఇన్ డీటెయిల్ వాట్ యాక్చువల్లీ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు దాకా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసాం, అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అప్రోచ్ కూడా మనం చూసాం. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఒక డెఫినేషన్ ఏంటో మనం చూద్దాం. సో మనం ప్రోగ్రామ్ ఏంటంటే మనం చూసాం, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే మనం ప్రోగ్రామ్ అంటాం, అండ్ ఆ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్నే మనం సాఫ్ట్వేర్ అని అంటాం. సో కలెక్షన్ ఆఫ్ ఆల్ దోస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, అండ్ మనం చాలామంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా మనం నేర్చుకుంటాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్. బేసికలీ సాఫ్ట్వేర్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ అవర్ హార్డ్వేర్. హార్డ్వేర్ వచ్చేసి మన ఫిజికల్ కంప్యూటర్. ఈ కంప్యూటర్ నడవాలంటే మనకి ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో వీ కెన్ సే దట్ సాఫ్ట్వేర్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్. ఈ సాఫ్ట్వేర్ ద్వారానే మన కంప్యూటర్ని మనం రన్ చేయగలం. ఈ సాఫ్ట్వేర్ ద్వారానే మనం విండోస్ అనేది ఫ్లాష్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్లోనే మనం ఫైల్స్ క్రియేట్ చేయగలం. ఈ సాఫ్ట్వేర్తోనే మన కంప్యూటర్ని ఇన్స్ట్రక్ట్ చేయగలం. సో ఈ సాఫ్ట్వేర్ అనేది మెయిన్ థింగ్, ఇట్స్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. సో అది వచ్చేసి సాఫ్ట్వేర్. సో నౌ లెట్ us లుక్ ఎట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్. సో పేర్లోనే ఉంది సిస్టమ్ సాఫ్ట్వేర్. బేసికల్గా మనకి ఇందులో ఏమేమి ఉంటాయంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, యూటిలిటీ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాని తర్వాత డివైస్ డ్రైవర్స్ ఉంటుంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే బేసికల్గా విండోస్ కావచ్చు, యూబంటు కావచ్చు, లైనెక్స్ కావచ్చు, మ్యాక్ కావచ్చు. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో అవన్నీ కూడా మనకి ఒక కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్సే, అండ్ ఆ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం అంటాం సాఫ్ట్వేర్ అంటాం. సో దట్ ఈజ్ ఆల్సో అవన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్, అండ్ ఆ సాఫ్ట్వేర్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. దాని తర్వాత యూటిలిటీ సాఫ్ట్వేర్. ఎస్, మీరు రోజు దీన్ని యూజ్ చేస్తారు. యూటిలిటీ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాప్. ఒక యాప్ని కూడా మనం సాఫ్ట్వేర్తోనే కదా డెవలప్ చేసేది. వెబ్ డెవలప్మెంట్ ఏంటి, మనం కోడింగే రాస్తాం కదా, ఆ సెట్ ఆఫ్ కోడింగ్నే కదా మన సాఫ్ట్వేర్ అనేది. సో యాప్ని మనం డెవలప్ చేసినప్పుడు దాన్ని మనం యూటిలిటీ సాఫ్ట్వేర్ అని అంటాం. బేసికలీ యూటిలిటీ సాఫ్ట్వేర్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ కోసం యూజ్ చేసే ఒక సాఫ్ట్వేర్. సో బేసికల్గా మనకు చాలా టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క యాప్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది కదా. సో దట్ ఈస్ అబౌట్ యూటిలిటీ సాఫ్ట్వేర్. దాని తర్వాత డివైస్ డ్రైవర్స్. ఈ డివైస్ డ్రైవర్స్ అనేది కూడా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో ఏదైనా మనం ఒక హార్డ్వేర్ కనుక పర్చేస్ చేసామనుకోండి, సపోజ్ పెన్ ట్యాబ్లెట్ కనుక మనం పర్చేస్ చేసామనుకోండి, పెన్ ట్యాబ్లెట్కి సంబంధించిన డ్రైవర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. బేసికల్గా ఈ డ్రైవర్స్ మనకి ఏం చేస్తాయి అంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్య ఒక కమ్యూనికేషన్ చేయడానికి యూజ్ అవుద్ది.
సో డివైస్ కూడా ఒక సాఫ్ట్వేరే, బట్ ఇట్ ఫెసిలిటేట్స్ అండ్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ డివైస్ డ్రైవర్స్. సో దట్ ఈస్ అబౌట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. దాని తర్వాత వచ్చేసి మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆ పేరులోనే ఉంది బేసికల్గా మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్. దీనికి బేసికల్గా మనకి యూజర్స్ ఉంటారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ చేయడం, డిఫరెంట్ అప్లికేషన్స్ డెవలప్ చేయడాన్ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ వచ్చి వర్డ్ ప్రాసెసర్ కావచ్చు, అదొక స్ప్రెడ్షీట్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆల్ ఆర్ కమ్స్ అండర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. దాని తర్వాత వెబ్ అప్లికేషన్. సో వెబ్ అప్లికేషన్ చాలామందికి తెలిసే ఉంటుంది. సో వెబ్ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ a software accessed through web browser. దాన్ని మనం వెబ్ అప్లికేషన్ అని అంటాం. దాని తర్వాత వచ్చేసి డివైస్ అప్లికేషన్ బేసికల్గా మనకి డివైస్ అప్లికేషన్ బేసికల్గా అది ఏంటంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని మనం ఏదైనా పర్ఫామ్ చేయాలనుకోండి, దాన్ని మనం డివైస్ అప్లికేషన్ అంటాం. సో ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి డివైస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. డివైస్ అప్లికేషన్ ఏంటంటే బేసికల్గా సపోజ్ మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి. సో ఇల్లు కట్టడానికి ఏదమ్మా మనకు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కదా, ఆ ప్లానింగ్ అనేది మనకు దానికి స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ కూడా మనం డెవలప్ చేయొచ్చు. సో అలాంటి సాఫ్ట్వేర్నే మనం డివైస్ అప్లికేషన్ అని అంటాం. సో దీన్ని మనం డెస్క్టాప్ అప్లికేషన్ కూడా మనం అంటాము. సో బేసికలీ దట్ ఈజ్ డివైస్ అప్లికేషన్. మన పర్సనల్ నీడ్స్కి మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి మనం డివైస్ అప్లికేషన్ అని అంటాం. సో మీరు చాలామంది అకాడమీ కావచ్చు, ఫిజిక్స్ వాళ్ళకి కావచ్చు, సో అవన్నీ డిఫరెంట్ సాఫ్ట్వేర్ యాప్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా వచ్చేసి డివైస్ అప్లికేషన్స్. దాని తర్వాత వచ్చేసి ఐఓటీ. సో ఏఐ మనకి అందరికీ తెలిసింది. ఏఐ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే బేసికల్గా మనం ఇంటర్నెట్ ద్వారా థింగ్స్ని మనం నడపగలం. సపోజ్ మన ఫోన్నే చూసుకోండి, మన ఫోన్లో ఇంటర్నెట్ లేకపోతే మనకి ఎలా ఉంటుంది, అదొక ఖాళీ డబ్బాలా అనిపిస్తుంది. ఇంటర్నెట్ ద్వారానే మన ఫోన్ని నడిపిస్తున్నాం. సో ఏదైనా థింగ్స్ని ఇంటర్నెట్ ద్వారా నడిపించేదాన్ని మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే. సో అక్కడ కూడా మనం అక్కడ కూడా మనం సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్, సో ఇప్పుడు దాకా మనం అంతా బేసిక్సే డిస్కస్ చేసాం. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటో మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సాఫ్ట్వేర్ అది కూడా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్లో వద్దాం. ఫస్ట్ మనం సోర్స్ కోడ్ ఏంటో మనం చూద్దాం. సో ఆల్రెడీ మనం వీడియో ఇంట్రడక్షన్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటో మీకు చెప్పాను. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా మీకు చెప్పాను. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎక్కడి నుంచి వచ్చేది, మన యూజర్ లాజిక్ నుంచి వస్తుంది కదా. మనం లాంగ్వేజ్ నేర్చుకుంటాం అండ్ మన ఓన్ లాంగ్వేజ్తో మనం ఒక కోడ్ అనేది రాస్తాం. మన ఓన్ లాజిక్తో మనకు ఒక కోడ్ రాస్తాం కదా, దాన్నే మనం సోర్స్ కోడ్ అంటాం. అర్థమైందా? దాన్నే మనం సోర్స్ కోడ్ అంటాం. సో the code which is written by our own logic and which is human readable is nothing but a source code. ఏదైనా మనం ఒక లాంగ్వేజ్ని నేర్చుకుంటాం అండ్ ఆ లాంగ్వేజ్ని కంప్యూటర్ని ఇన్స్ట్రక్ట్ చేయడానికి మన లాజిక్తో ఒక కోడ్ రాస్తాం. ఆ కోడ్ని మనం సోర్స్ కోడ్ అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. విల్ డిస్కస్ ఆన్ లేటర్. సో పైథాన్, పైథాన్ మనం నేర్చుకుంటాం అండ్ పైథాన్లోనే మనం కోడింగ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ సోర్స్ కోడ్. C++ నేర్చుకుంటాం, C++ ఒక సర్టెన్ కోడ్ రాస్తాం, అది కూడా మనకు సోర్స్ కోడే. సిమిలర్లీ విత్ C, Java, ఎక్సెట్రా. సో ఇది వచ్చేసి మనకి సోర్స్ కోడ్. నౌ లెట్ us మూవ్ ఆన్ వాట్ ఈస్ అన్ బైట్ కోడ్. సో ఈ బైట్ కోడ్ అనేది మనకు అర్థం కావాలి. బైట్ కోడ్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే బేసిక్గా పైథాన్లో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, అందుకే బైట్ కోడ్ అనేది మనకి అర్థం అవ్వాలి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకు హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ ఒక లో లాంగ్వేజ్ ఉంటుంది. బట్ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మన కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థం కాదు. సో దాన్ని మనం కన్వర్టర్స్ యూస్ చేస్తాం. ఆ కన్వర్టర్స్ మనకి లో లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేస్తాయి. బట్ ఈ బైట్ కోడ్ అనేది మనకి అటు హై లాంగ్వేజ్ కాదు, ఇటు లో లాంగ్వేజ్ కూడా మనకి కాదు. ఇట్స్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. అండ్ ఈ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ మనకి కంప్యూటర్కి అర్థం కాదు. మన కంప్యూటర్కి ఒక లాంగ్వేజ్ అర్థం అవుతుంది, అది మెషిన్ లాంగ్వేజ్. సో ఇంటర్మీడియట్ కూడా మనకి అటు లో లాంగ్వేజ్ కాదు, ఇటు హై లెవెల్ లాంగ్వేజ్ కాదు. సో ఈ కోడ్ కూడా మనకి మెషిన్గా అర్థం కాదు. బేసికల్గా ఈ బైట్ కోడ్ మీకు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అండి, ఇది ఇక్కడ ఎందుకు ఈ డెఫినేషన్ మీకు ఇక్కడ చెప్తున్నానంటే ఇది వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కారణం వల్లే మన పైథాన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది. మీకు అర్థమైందా?
ఈ బైట్ కోడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవ్వడం వల్లే మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా మనకి. సో ఇది ఎందుకు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, బైట్ కోడ్ అనేది ఒక ఇంటర్మీడియట్ కోడ్ అండ్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కోడ్. సో దట్ ఈస్ అబౌట్ బైట్ కోడ్. అండ్ ఈ బైట్ కోడ్ని బేసికల్గా మనకి కంప్యూటర్కి అర్థం కాదని కూడా మీకు చెప్పాను. సో బైట్ కోడ్ని కూడా మనం ఏం చేయాలి, మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవడానికి బేసికల్గా మనకి సిమిలర్లీ 2 టైప్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఒకటి కంపైలేషన్, ఒకటి ఇంటర్ప్రిటేషన్. అండ్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ కూడా మనం ఇందాకలే డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మూవ్ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎస్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వరల్డ్స్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇది ఒకటి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ దీన్ని అప్లికేషన్ అనేది మనకి చాలా చోట్ల ఉంటుంది. సో వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ వెబ్ అప్లికేషన్, వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ AI, ML అండ్ IoT, వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ గేమింగ్ అప్లికేషన్ అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ డేటాబేస్. సో ఎస్, మనకి డేటాబేస్ ఉంటుంది అండ్ డేటాబేస్తో మనం ఎలా పైథాన్ యూజ్ చేసి కూడా మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ దానిలో ఉన్న డేటాని మనం కలెక్ట్ చేయొచ్చు. సో దీన్నే మీరు PDBC అనే కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. సో ఫ్యూచర్లో మనం దాని మీద కూడా ఒక వీడియోస్ చేద్దాం. బట్ పైథాన్ నేర్చుకోవడమే కాదు, పైథాన్ నేర్చుకున్న తర్వాత మనం ఏదో ఒక మనం ప్రాజెక్ట్, రియల్ లైఫ్ టైం ప్రాజెక్ట్ అనేది మనం చేయాలి. సో పైథాన్ నేర్చుకున్న తర్వాత విల్ మెయిన్లీ ఎక్స్ప్లోర్ ఆన్ దిస్ గేమింగ్ అప్లికేషన్. పైథాన్ యూజ్ చేసుకొని మనం కొన్ని గేమ్స్ డెవలప్ చేస్తాం. సో ఈ పైథాన్ మొత్తం ట్యూటోరియల్స్ అయిపోయిన తర్వాత విల్ ఫోకస్ ఆన్ దట్ గేమింగ్ అప్లికేషన్ యూజింగ్ పైథాన్. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. సో తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది అర్థమైతేనే అసలు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనం ఒక్కొక్క ఫీచర్స్ అనేవి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫీచర్ ఏంటి, ఇట్ ఈస్ చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు, వెరీ సింపుల్ టు లర్న్. అది వచ్చేసి ఫస్ట్ ఫీచర్. అండ్ సెకండ్ ఫీచర్ కనుక మీరు చూసినట్లయితే ఇది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీవేర్. సో ఇన్బుల్ట్ మెథడ్స్ కావచ్చు, ఈ ఇన్బుల్ట్ ఫంక్షన్స్ కావచ్చు, వీటిని డెవలప్ చేసిన సోర్స్ కోడ్ ఉంటుంది కదా. సో ఇవన్నీ సో తర్వాత మీకు నేను చెప్తాను. ఈ పైథాన్ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి బేసికల్గా C++, పర్ల్ అండ్ షెల్. సో ఈ లాంగ్వేజ్ అని యూజ్ చేసి మన పైథాన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ డెవలప్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఇన్బుల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో ఆ ఫంక్షన్స్ ఆ సోర్స్ కోడ్ అన్నీ మనకి ఫ్రీగా అవైలబుల్లో ఉంటాయి. అది ఓపెన్ సోర్స్ ఒక మీనింగ్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓపెన్ సోర్స్. అది వచ్చేసి మనకి ఓపెన్ సోర్స్. ఇప్పుడు మనం ఫ్రీవేర్ అంటే దాని డెఫినేషన్ ఏంటో మనం చూద్దాం. సో బేసికల్గా ఫ్రీవేర్ అంటే ఏం లేదు. ఫ్రీవేర్ అంటే పైథాన్ మనం ప్రాక్టీస్ చేయడానికి బేసికల్గా మనకి ఎటువంటి లైసెన్స్ అనేది అవసరం లేదు. మనం ఫ్రీగా పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీగా మనం పైథాన్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. అది వచ్చేసి ఫ్రీవేర్. సో అన్లైక్ .NET Core, Oracle, Python is free. We do not require any license in order to practice this Python. సో నెక్స్ట్ ఫీచర్స్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ వర్డ్ని గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. తర్వాత మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఫంక్షన్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్. ఈ ఫంక్షన్ ఓరియంటెడ్ ఏంటంటే బేసికల్గా మనకి ఫంక్షన్ ఓరియంటెడ్ కానీ మనం చూసినట్లయితే మనం కోడ్ అన్నీ మనం బేసికల్గా ఫంక్షన్లో మనం ఫంక్షన్ ద్వారా మొత్తం ఆర్గనైజ్ చేస్తాం. సో దీన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఇది మనం ఫంక్షన్స్ అనే చాప్టర్లో అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టాపిక్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ప్రస్తుతానికైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఫంక్షన్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అండ్ ఇట్ ఈస్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఎ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కాబట్టి ఇట్స్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. ఇంకోటి వచ్చేసి ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, మర్జబుల్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ ది లాంగ్వేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పైథాన్ లాంగ్వేజ్ని వేరే లాంగ్వేజెస్తో చాలా సింపుల్గా ఇంటిగ్రేట్ చేయొచ్చు, చాలా సింపుల్గా మర్జ్ చేయొచ్చు. అందుకే మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్ చూడవచ్చు. మనకి C పైథాన్ ఉంటుంది, J పైథాన్ ఉంటుంది, అనకొండా పైథాన్ ఉంటుంది, పై అని ఉంటుంది. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని మనం పైథాన్తో సింపుల్గా మర్జ్ కూడా చేయొచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫీచరే. సో మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న పైథాన్ వచ్చేసి C పైథాన్. ఇట్ ఈస్ C పైథాన్ అండ్ దిస్ పైథాన్ ఈజ్ డెవలప్డ్ యూజింగ్ C లాంగ్వేజ్. ఇంకోటి వచ్చేసి పోర్టబుల్ లాంగ్వేజ్. ఈ పోర్టబుల్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఉంటుంది, అది వచ్చేసి WORA, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. దాని మీనింగ్ వచ్చేసి రైట్ వన్స్ రన్ ఎనీవేర్.
సపోజ్గా మనం ఒక కోడ్ ఒక సిస్టంలో రాసేయచ్చు అండ్ దాన్ని సింపుల్గా వేరే సిస్టంలో పోర్ట్ చేసేసి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అందుకే దాన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయిపోయింది. సో మనం విల్ డిస్కస్ ద టాపిక్ ఇన్ డీటెయిల్. ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ అ మేజర్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, హై లెవెల్ లాంగ్వేజ్ని మనం లో లాంగ్వేజ్ కన్వర్ట్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ యూజ్ చేస్తాం. ఒకటి వచ్చేసి కంపైలర్ అండ్ ఇటు వచ్చేసి ఇంటర్ప్రిటర్. అండ్ మనం పైథాన్ లాంగ్వేజ్ని మాకు ట్రాన్స్లేట్ చేయడానికి మనం ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాం. అందుకే ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకే, ఇట్స్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఎస్, లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అది మనం డిస్కస్ చేద్దాం. విల్ డిస్కస్. తర్వాత వచ్చేసి ఇట్ హ్యాస్ వెరీ రిచ్ లైబ్రరీస్. అందుకే ఇట్ ఈస్ మోస్ట్ వరల్డ్స్ ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పైథాన్ అనడం జరిగింది. ఎందుకంటే దాంట్లో చాలా రిచ్ లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. సో ఆ లైబ్రరీస్ యూజ్ చేసి మనం వేరే అప్లికేషన్స్ అనేది మనం డెవలప్ చేయొచ్చు. అది మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ డెవలప్ చేయడానికి కావచ్చు. సో ఏదైనా డెవలప్ చేయడానికి మనకి చాలా రిచ్ లైబ్రరీస్ ఉంటాయి. సో వెళ్తూ మీకు ఇవంతా అర్థమవుతుంది. సో ఇట్ హ్యాస్ వెరీ రిచ్ లైబ్రరీస్ అండ్ డ్యూ టు ఇట్స్ రిచ్ లైబ్రరీస్ అండ్ సింపుల్ టు లర్న్, ఇట్ ఈస్ అ వరల్డ్స్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది వచ్చేసి మన ఫీచర్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాని తర్వాత మనం చూసినట్లయితే అండర్స్టాండింగ్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఇన్ డెప్త్. సో ఇది అర్థం అవ్వాలంటే బేసికల్గా మనకి ఏం అర్థం అవ్వాలి, ఎగ్జిక్యూషన్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో లెట్ us అండర్స్టాండ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ నేను మీకు మొత్తం రాసి చూపిస్తాను. సో గివ్ మీ ఎ సెకండ్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనం పైథాన్లో ఒక కోడింగ్ అనేది మనం చేయాలి. సో మన ఓన్ లాజిక్తో మనకు ప్రోగ్రామ్ రాయాలి కదా. అండ్ మన ఓన్ లాజిక్తో రాసే ప్రోగ్రామ్ని మనం ఏమంటాం, సోర్స్ కోడ్ అని అంటాం. అండ్ ఈ సోర్స్ కోడ్ బేసికల్గా మనం దీనికి సేవ్ చేసుకోవాలి. అండ్ దీన్ని సేవ్ చేసుకునేటప్పుడు మనకి ఎక్స్టెన్షన్ ఉండాలి, .py అనే ఎక్స్టెన్షన్లో దీంతో మనం సేవ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి మన సోర్స్ కోడ్. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ since it is the first time unable to write, but I will pick up. సో ఫస్ట్ మన ఓన్ లాజిక్తో మనం కోడ్ రాస్తాం, దాన్నే మనం సోర్స్ కోడ్ అని అంటాం. సో ఇట్స్ ఈజ్ ఎ సోర్స్ కోడ్ అండ్ దీని ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .py. సో మీకు అర్థమవుతుంది. సో ఇదేంటో మనం తర్వాత ప్రాక్టికల్గా మనం వచ్చే వీడియోలో చూద్దాం. బట్ ఇదైతే ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, మన ఓన్గా మనకు లాజిక్ రాస్తాం, పైథాన్లో మన ఓన్ కోడ్ రాస్తాం. ఆ కోడ్ని మనం సోర్స్ కోడ్ అంటాం. ఆ సోర్స్ కోడ్ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .py. అండ్ సోర్స్ కోడ్ని మనం ఏం చేస్తాం, రన్ చేస్తాం కదా. రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇదంతా మనం దేనికి వెళ్ళిపోయింది, ఇంటర్ప్రిటర్. ఇదంతా మనకి ఇంటర్ప్రిటర్కి వెళ్ళిపోయింది. అండ్ ఇంటర్ప్రిటర్ మనకి ఏం చేస్తుంది, ఇంటర్ప్రిట్ చేస్తుంది, అంటే లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్, లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ కన్వర్ట్ టు మషిన్ కోడ్. ఇట్ విల్ కన్వర్ట్ టు మషిన్ కోడ్. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మనకి మషిన్ కోడ్లో కన్వర్ట్ అయిపోతుంది. అండ్ మన సక్సెస్ఫుల్గా మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఎస్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఏం చెప్పామో ఇంటర్ప్రిటర్ గురించి ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం ఒకటి డిస్కస్ చేసాం. బేసికల్గా పాయింట్ ఏంటంటే ఇంటర్ప్రిటర్ అనేది చాలా స్లోగా ఉంటుంది అని కూడా మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే అది లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది కాబట్టి అది చాలా స్లో. సో ఇలా చేయడం వల్ల మనకి పైథాన్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది కదా. సో ఈ పైథాన్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి మనకు హైబ్రిడ్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. సో బేసికల్గా ఈ అప్రోచ్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 3.7 వర్షన్ ఉంటుంది కదా, 3.7 వర్షన్ నుంచి ఈ హైబ్రిడ్ అప్రోచ్ లేదా ఈ హైబ్రిడ్ అప్రోచ్ అనేది ఫాలో చేయడం జరిగింది. ఈ హైబ్రిడ్ అప్రోచ్లు బేసికల్గా మనకి ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ మనకి సోర్స్ కోడ్ ఉంటుంది. సోర్స్ కోడ్ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి py.
py. This is our source code. Our source code. So పైథాన్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి మనకు ఒక కంపైలర్ యాడ్ చేయడం జరిగింది. ఆ కంపైలర్ వచ్చేసి జస్టిన్ కంపైలర్ ఆర్ జిట్ కంపైలర్. సో మన లాజిక్తో మనకు కోడ్ రాసేస్తాం అండ్ ఆ కోడ్ రన్ చేసిన తర్వాత అదంతా దేనికి వెళ్ళిపోయింది అంటే జస్టిన్ కంపైలర్కి వెళ్ళిపోయింది. సో ఇదెందుకు జస్టిన్ కంపైలర్ ఎందుకు యాడ్ చేయడం జరిగింది అంటే బేసికల్గా మనకి ఇంటర్ప్రిటర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. సో దాని ఎగ్జిక్యూషన్ అనేది స్లోగా ఉంది. సో పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి మనకి ఈ అప్రోచ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇంప్లిమెంటేషన్ మనకి 3.7 వర్జన్స్ నుంచి మనకి తీయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి జిట్ కంపైలర్ ఉంటుంది. బేసికల్గా జిట్ వచ్చేసి జిట్ కంపైలర్. సో జిట్ కంపైలర్ వచ్చేసి జస్టిన్ కంపైలర్. ఓకే, కంపైలర్ మనకి పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ చేసేస్తుంది. సో ఈ జస్టిన్ కంపైలర్ మనకి ఏం చేస్తుంది అంటే ఏదైతే సోర్స్ కోడ్ ఉందో, ఏదైతే మన పైథాన్లో మనం రాసిన కోడ్ ఉందో ఆ కోడ్ని మొత్తం మనకి బైట్ కోడ్లో కన్వర్ట్ చేసేస్తుంది. బైట్ కోడ్లో కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ ఈ బైట్ కోడ్ ఎక్స్టెన్షన్ ఫైల్ ఇది ఆటోమేటిక్గా మనకి సిస్టంలో సేవ్ అయిపోతుంది. అండ్ ఇది సేవ్ అయ్యేటప్పుడు దీని ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఏంటంటే .pyc. ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .pyc. సో మనం ఏం చేస్తాం, మన పైథాన్లో మనకు కోడ్ అనేది రాస్తాం. ఆ కోడ్ జస్టిన్ కంపైలర్కి ఇచ్చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ కోడ్ అంతా జస్టిన్ కంపైలర్కి వెళ్ళిపోయింది. జస్టిన్ కంపైలర్ మొత్తం బైట్ కోడ్లో కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ బైట్ కోడ్ వచ్చేసి ఇంటర్మీడియట్ కోడ్, అటు లో లాంగ్వేజ్ కాదు, ఇటు హై లెవెల్ లాంగ్వేజ్ కూడా కాదు, కాబట్టి ఇది ఒక ఇంటర్మీడియట్ కోడ్. అండ్ ఈ కోడ్ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని కూడా మనం ఇందాకలా డిస్కస్ చేసాం. సో ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవ్వడం వల్లే మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇండిపెండెంట్. సో అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అది ఎందుకు. సో ఈ బైట్ కోడ్ అనేది ఇంటర్మీడియట్ కోడ్. ఇందాక ఒక పాయింట్ కూడా మనం డిస్కస్ చేసాం. బైట్ కోడ్ అనేది మనకి మెషిన్కి అర్థం కాదు. సో మనకి ఏం కావాలంటే ఒక ఇంటర్ప్రిటర్ కావాలి. సో ఇంటర్ప్రిటర్నే మనం పీవీఎం అంటాం. పీవీఎం అంటే పైథాన్ వర్చువల్ మెషిన్. బేసికల్గా మనం పైథాన్ని డౌన్లోడ్ చేస్తాం కదా, పైథాన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసినప్పుడు మనకి దాంతోపాటు ఈ పీవీఎం అనే ఒక ఇంటర్ప్రిటర్ సాఫ్ట్వేర్ మనకి ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. పీవీఎం అనేది పైథాన్ వర్చువల్ మెషిన్. బేసికల్గా ఈ పీవీఎం ఏంటి ఇంటర్ప్రిటర్ మనకి ఏం చేస్తుంది, బైట్ కోడ్లో అయితే కోడ్ మనం రాసామో ఆ కోడ్ అంతా మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసుకుంటుంది. సో దేనికి ఇస్తాం మనం ఫస్ట్ పిఆర్ఈ. ఈ పిఆర్ఈ ఏంటంటే మీకు తర్వాత అర్థమవుతుంది. పిఆర్ఈలో మనకి ఈ పీవీఎంకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ పీవీఎం మనకి మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసేస్తుంది. దాని తర్వాత ప్రోగ్రామ్ మనకి రన్ అవుతుంది. అండ్ ఫైనలీ విల్ గెట్ అవుట్పుట్. సో ఇదంతా మనకు వచ్చేసి పిఆర్ఈ. లెట్ మీ కీప్ ఇట్ ఇన్ ఎ బాక్స్. సో ఇదంతా మనకి పిఆర్ఈ. సో ఈ పిఆర్ఈ ఏంటంటే పైథాన్ రన్ టైమ్. ఇది ఒకసారి పైథాన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మీకు డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడేం డిస్కస్ చేద్దాం. సో ఈ ఎంటైర్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తాం, మన ఓన్ లాజిక్తో మనం ఒక కోడ్ అనేది రాస్తాం. ఆ కోడ్ వచ్చేసి సోర్స్ కోడ్. మన ఓన్ లాజిక్తో మనం కోడ్ రాస్తాం. ఆ కోడ్ పేరు వచ్చేసి మనకి సోర్స్ కోడ్. అండ్ ఇది ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .py. సో ఈ సోర్స్ కోడ్ అనేది మనం మొత్తం జస్టిన్ కంపైలర్కి ఇచ్చేస్తాం. జస్టిన్ కంపైలర్ మొత్తం మనకి కన్వర్ట్ చేసి బైట్ కోడ్లో కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ బైట్ కోడ్ మనకి పీవీఎంకి వెళ్ళిపోతుంది. ఆ పీవీఎం మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ మెషిన్ కోడ్ ద్వారా దాని తర్వాత మనకి ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది. అండ్ మన అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రెండు. ఈ ఎంటైర్ ప్రొసెషన్లో బేసికల్గా మనకి 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి
ఒకటి వచ్చేసి కంపైలేషన్ ఎన్విరాన్మెంట్, ఇంకోటి వచ్చేసి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇదే మనకి కంపైలేషన్ ఎన్విరాన్మెంట్. ఎస్, ఈ కంపైలేషన్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే బేసికల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓన్లీ కన్వర్షన్ మాత్రమే చేస్తున్నాం. అందుకే దీన్ని మనకి కంపైలేషన్ ఎన్విరాన్మెంట్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనము ప్రోగ్రామ్ రన్ అవుతుంది కాబట్టి వచ్చేసి మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇది వచ్చేసి మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఈ కంపైలేషన్ ఎన్విరాన్మెంట్లో బేసికల్గా మనం ఏం చేస్తున్నాం, సోర్స్ కోడ్ ఉంటుంది. ఆ సోర్స్ కోడ్ని మనం బైట్ కోడ్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. బేసికల్గా ఈ కోడ్ని కన్వర్ట్ చేసేటప్పుడు మనకి జిట్ కంపైలర్ 2 ప్రాసెస్ అనేది ఫాలో అవుతుంది. ఫస్ట్ మనం కోడ్ రాసింది మొత్తం కరెక్టా లేదా అని మనకి చెక్ చేస్తుంది. సో పైథాన్లో మనం సోర్స్ కోడ్ రాసాం కదా, కోడ్ అన్ని మనం కరెక్ట్గా రాసామా లేదా అని మనకు చేస్తుంది. ఒకవేళ మనం కరెక్ట్గా రాయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ పేరు వచ్చేసి సింటాక్స్ ఎర్రర్. ఎస్, ఒకవేళ ఏదైనా మనం తప్పు కోడ్ కనుక రాస్తామనుకోండి, మనకి తర్వాత ఎగ్జిక్యూషన్ అది జరగదు. మనకి సింటాక్స్ ఎర్రర్ ఇక్కడే ఆగిపోతుంది, సింటాక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది అండ్ అక్కడే మనకి ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. సో ఎప్పుడైతే మనం సోర్స్ కోడ్ రాస్తామో జిట్ కంపైలర్ మనకి ఏం చేస్తుంది, మనం కోడ్ అనేది కరెక్ట్గా రాసామా లేదా, ఆ రూల్స్ అన్ని కరెక్ట్గా పాటించామా లేదా. పైథాన్ రాసేటప్పుడు మనం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తాం కదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్నే మనం సింటాక్స్ అని అంటాం. ఆ సింటాక్స్ అన్ని మనం కరెక్ట్గా పాటించామా లేదా అని మనకి కంపైలర్ చూస్తుంది. కరెక్ట్గా పాటిస్తే అది మనకి బైట్ కోడ్లో కన్వర్ట్ అయిపోతుంది అండ్ ఫర్దర్గా మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం కనుక సింటాక్స్ సరిగా రాయకపోతే, ఇన్కరెక్ట్గా రాస్తే మనకి ఫస్ట్ అక్కడే ఆగిపోతుంది. మన సింటాక్స్ ఎర్రర్ వచ్చేస్తే అక్కడితో మనకి టర్మినేట్ అయిపోతుంది ఎగ్జిక్యూషన్. సో ఫర్దర్గా మనకి ప్రొసీడ్ అవ్వదు. సో ఇక్కడ ఓన్లీ మనము ఏం చేస్తున్నాం, కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం వచ్చేసి కంపైలేషన్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇంకోటి వచ్చేసి మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనకి ఏముంటుందంటే, మన యాక్చువల్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది కదా, యాక్చువల్ ప్రోగ్రామ్ అది మనకి రన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏముంటుంది, వర్చువల్ మెషిన్. ఈ వర్చువల్ మెషిన్ ఏంటి, ఇంటర్ప్రిటర్ మనకి ఏం చేస్తుంది, బైట్ కోడ్ నుంచి మనకి మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ మన ప్రోగ్రామ్ రన్ అయిపోద్ది, అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ కనుక మనం రన్ టైంలో కూడా మనకి ఎర్రర్ వస్తుంది. దాన్నే మనం రన్ టైం ఎర్రర్ అంటాం. దాన్నే బేసికల్గా మనం ఏంటంటే ఎక్సెప్షన్ అంటాం. ఎస్, ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే ఎర్రర్ వస్తుందో దాన్నే మనం ఎక్సెప్షన్ అని అంటాం. అండ్ ఎప్పుడైతే కంపైలేషన్ ఎన్విరాన్మెంట్లో వచ్చే ఎర్రర్ని మనం సింటాక్స్ ఎర్రర్ అని అంటాం. అండ్ రన్ టైమ్ ఎర్రర్ని మనము పైథాన్లో దాన్ని మనము manipulate చేయొచ్చు. Yes, this is the major advantage of Python programming language. We can manipulate the runtime environment error. అదే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని దాన్ని అంటాం. సో లేటర్ ఆన్ ట్యూటోరియల్ మనం చాలా డిస్కస్ కదా, దాన్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఎర్రర్ని కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఇది మనకి జావాలో కూడా మనం ఇలా హ్యాండిల్ చేయొచ్చు. ఓన్లీ పైథాన్ అండ్ జావాలోనే ఇలా చేయగలం. సి అండ్ C++లో ఇలా ఎర్రర్ని మనం హ్యాండిల్ చేయగలం. సో పైథాన్లో మనం రన్ టైమ్ ఎర్రర్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, we will discuss in detail. So this brings the end of the tutorial. If you found content interesting and fascinating, please do hit on that subscribe button and please do comment. Okay, thank you. Jai Hind, Jai Bharat. Keep learning. Have a nice day.